నెల్లూరు జిల్లాలో వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలంటూ ఐ న్యూస్ ప్రసారం చేసిన గ్రౌండ్ రిపోర్ట్కు స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను గుర్తించి కాపాడతామన్నారు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. నెల్లూరు సిటీలో జమ్మా మసీదుకు దాత ఇచ్చిన 13 ఎకరాల 50 సెంట్ల భూమిలో కంపెనీ పెట్టేందుకు ఇస్తామన్నది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు ఆయన. ఆల్రెడీ లీజుకి ఇచ్చిన ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తామంటున్న అబ్దుల్ అజీజ్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు సిటీలో జుమ్మా మసీదుకి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో ఈ 13.5 ఎకరాకు సంబంధించి కూడా ఇష్యూ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 13.5 ఎకరాకు సంబంధించి కొంతమంది ముస్లింలు అక్కడ నిరుపేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఉర్దూ స్కూల్ కానీ అదేవిధంగా మసీదులు చేసుకోవడానికి కానీ అదేవిధంగా అక్కడ స్కూల్ ఏర్పాటు చేసుకోవడానికి లేదా నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇవ్వడానికి ఉపయోగించాలి అని కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటీవల ఐ న్యూస్ అయితే ఒక కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డు ఏపీ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భాయ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ స్థలానికి సంబంధించి ఏం జరిగింది, కొంతమంది ముస్లిం పెద్దలు కొన్ని విధాలుగా చెప్తున్నారు, పార్టీ ఫీలింగ్ అన్నారు. మనతో మాట్లాడిన మాటలను బట్టి కూడా అజీజ్ భాయ్ మేయర్గా ఉన్నప్పుడు కూడా మాకు ఎంతో చేశారని కూడా ఆ ముస్లింలే చెప్పారు. అలాంటి ముస్లిం సోదరులే ఇలాంటి విషయాన్ని ఈ ఏదైతే 13 ఎకరాకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ముస్లింలని ఆదరించాలి, ఈ విషయాలన్నీ అజీజ్ భాయ్ దగ్గరుండి చూసుకొని ఏ ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేసి మాట్లాడాలంటూ కూడా ఐనిస్తో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పార్లమెంటు అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ భాయ్ మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా మీరు చూస్తూ ఉన్నారు, గత కొద్ది రోజుల క్రితం ఐ న్యూస్ కూడా ఒక కథనాన్ని ప్రచురించిన పరిస్థితి. ఈ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి 13.5 ఎకరాకు సంబంధించి కూడా ఏదో అక్కడ కంపెనీ తీసుకొస్తున్నారు, ఆ కంపెనీ ఆ స్థలాన్ని లీజుకి ఇచ్చి ఆ వచ్చే లీజుతో ముస్లిం మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులకు ఉపయోగిస్తారని కూడా మీరు చెప్పినట్టు కొంతమంది ముస్లిం పెద్దలు అయితే మాతో చెప్పిన పరిస్థితి. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అందరికీ నమస్కారం. ఐ న్యూస్ ఒక కథనం ప్రచురించారు. అయితే నేను దానికి స్పందన కాదు ఇస్తుండేది, ప్రజలకు ఒక విషయం తెలవాలి. వక్ఫ్ భూములు అనేది దేవుడు భూములు, ద ఓనర్ ఈజ్ అల్లా, భగవంతుడు. అయితే ఈ వక్ఫ్ భూములన్నీ సమాజ ప్రయోజనం కోసం ఆ ఇన్స్టిట్యూషన్, ఆ మసీద్ కావచ్చు, ఆ దర్గా కావచ్చు, దాంట్లో ఉండే వసతుల కోసం దాన్ని నిర్వహించడానికి కావాల్సిన ఖర్చుల నిమిత్తం సెల్ఫ్ సస్టైన్ ఉండాలి. ఆ ఇన్స్టిట్యూషన్ ఆస్తుల ద్వారా అదే సంపాదించుకొని ఎక్కడ పోయి చందాలు అడిగి రన్ చేసే పరిస్థితి రాకూడదని చెప్పి ఆ రోజుల్లో పెద్దలు ఆలోచించి ఇచ్చారు. చాలా ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని నిబంధనలు రాస్తారు. ఈ ఇన్స్టిట్యూషన్లో వచ్చే మిగిలిన ఖర్చులు పోను మిగిలిన డబ్బులు పేదవాళ్ళకి అన్నం పెట్టండి అని, లేదా పేద బిడ్డలకి చదివేయాలని చెప్పి, లేదా సమాజంలో కొన్ని మంచి పనులు చేయాలని కొన్ని నిబంధనలు రాసి ఉంటారు. అలాగనే ప్రతి వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఉండే ఆస్తులు ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ రోజుల్లో కొన్ని ముతవల్లిల్ని హెరిడిటరీ వక్ఫ్ బోర్డు వచ్చింది 1961లో. దానికన్నా ముందు ఎవరు ఈ అన్నిటినీ కాపాడుతున్నారంటే ముతవల్లి అంటారు. ముతవల్లి అంటే ఈజ్ ఏ మేనేజర్. సో అలాగ హెరిడిటరీ మేనేజర్స్ ఉండేవాళ్ళు, ఇది తాతల కాలం నుంచి వాళ్ళే వచ్చేవాళ్ళు. అయితే చాలా వరకు భూములు ఈ హెరిడిటరీ అనేది మేనేజర్ పని కోసం మాత్రమే హెరిడిటరీ, ఆస్తిని కాపాడడానికి హెరిడిటరీ, ఆస్తిని అమ్మడానికి కాదు. ఆ ఆస్తి పైన ఒక బర్డన్ ఉంది. ఆ బర్డన్ ఏంది? ఆ ఇన్స్టిట్యూషన్ని నడపడం, లేదా ఆ బర్డన్ ఏంది? అక్కడ పేద బిడ్డల చదువులకి డబ్బులు వాడాలి. బర్డన్ ఏంటి? పేద బిడ్డల పెళ్ళిళ్ళకి వాడాలి. అది ఒక బర్డన్ ఉండే ఆస్తి అన్నమాట. అది ఎవరు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అయితే రాష్ట్రం మొత్తం కానీ ఏం చేస్తున్నామంటే, ఎక్కడైతే కేసులు లేకుండా, రాష్ట్రం మొత్తం, ఇది నెల్లూరు కాదు, రాష్ట్రం మొత్తంలో ఎక్కడైతే కేసులు లేకుండా కమర్షియల్
ఇళ్ళల మధ్యలో వచ్చేసిన ప్రాపర్టీస్ అంటే అర్బన్ ఏరియాస్లో వచ్చే ప్రాపర్టీస్ని మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడుతాము? మన ఆస్తి ఉంటే ఫస్ట్ కంచె వేస్తాము, లేదా డబ్బులు ఎక్కువ ఉంటే గోడ కడతాము, లేదా ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉపయోగంలో లేకుండా కనీసం బౌండరీ వాల్స్ కానీ ఏదైనా ఎటువంటి బౌండరీ లేకుండా ఉండే ఆస్తుల్ని కొన్ని ఐడెంటిఫై చేశాం. అలాగా ఇది కానీ జామియా మసీద్కి సంబంధించిన 13.33 ఏకర్స్ని ఐడెంటిఫై చేశాము. సేమ్ పని విశాఖపట్నంలో జరుగుతుంది, సేమ్ పని గుంటూరులో జరుగుతుంది, సేమ్ పని కర్నూలులో జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఇది ఏదైతే చేస్తున్నాము, అయితే ఇక్కడ ఏమైందంటే మొత్తం జంగల్ వచ్చేసింది. ఆ జంగల్లో మనిషి ఎవరైనా లోపల వచ్చి లేదా ఎవరైనా కొద్దిగా ఎంక్రోచ్మెంట్ చేస్తే కానీ ఎవరికి కనిపించే పరిస్థితి లేదు. దీన్ని జంగల్ క్లియర్ చేయించి ఒక కాంపౌండ్ వాల్ కడితే దీన్ని రక్షణ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన. ఇప్పుడు దీంట్లో ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే మేము వచ్చింది ఇప్పుడే కాబట్టి ఇప్పుడే చేస్తున్నాం. ఇప్పుడు దాకా మంచి పనులు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయాలి అంటే చేయాలి, ధర్మం అది. దేవుడు ఆస్తుల్ని కాపాడడం నా పని, వక్ఫ్ బోర్డ్ పని. ఇక్కడ వక్ఫ్ బోర్డ్ అధికారులు, ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వచ్చి కొలతలేసి మా స్థలం ఎంత ఉంది ఏంది అనేది చేసిన తర్వాత ఈ కొలతలేసే సమయంలో మాకు అర్థమైంది ఏంటంటే ఒక 4 అంతస్తుల భవనము మా స్థలంలో ఎంక్రోచ్ అయ్యి వచ్చి కట్టేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా ఇలాగనే ఆ చుట్టుపక్కలన్నీ లేఅవుట్స్ వచ్చేస్తున్నాయి. ఇల్లులు కట్టేసిన తర్వాత మళ్ళా కోట్ల చుట్టూ తిరగాలి. దీనికన్నా మేలు ముందు ఏదైతే క్లియర్గా ఉందో, ఎక్కడ డిస్ప్యూట్స్ లేవో అటువంటి ఆస్తుల్ని ముందర డబ్బులు మా దగ్గర ఏమీ ఆదా అయిపోయి చాలా డబ్బులు లేవు, ఉండే కాస్త డబ్బులు కానీ ఇటువంటిని కాపాడుకోవాలని చెప్పి కొన్ని భూములు ఇలాగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఇది. అయితే అక్కడ ఉండే మా సోదరులు ఇక్కడ ఎవరికైనా ఇచ్చేస్తున్నారా, మీరు ఎప్పుడో ఒక నెల ముందు ఇనాం మేము 90,000 ఎకరాలు లీజుకి ఇస్తారని, ఇది కానీ లీజుకి ఇచ్చేస్తారా అని. 90,000 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్స్, అవి ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్. సో ఈ 90,000 కాదు, 9,000 ఎకరాలేమో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు మేము లీజ్కి ఇస్తుండే. ఈ లీజ్కి ఇచ్చే ల్యాండ్స్ అన్నీ కానీ గతంలో అక్కడ ఉండే మేనేజర్స్ కావచ్చు, వాళ్ళు నామినేట్ చేసేసేవాళ్ళు, ఎవరికో వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కానీ ఆక్షన్ బేస్డ్ లీజెస్ చేసాం. రైతులకు ఇచ్చే భూమి కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆక్షన్ చేయిస్తున్నాం. కమర్షియల్ ఏమైనా వస్తువులు, షాప్స్ అటువంటి ఈ ఆక్షన్ చేస్తున్నాం. ఈ ఆక్షన్ ఇప్పుడు దాకా వక్ఫ్ బోర్డ్ చరిత్రలో ఈ ఆక్షన్ అనేది లేదు. ఏది కానీ పారదర్శకంగా ఉండాలి మనం అని చెప్పి ఈ ఆక్షన్ చేపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ స్థలాన్ని ఏమీ నిర్ణయించలేదు, కానీ చాలామంది వచ్చి ఇక్కడ మాకు అది చేయండి ఇది చేయండి అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, సమాజానికి అది కానీ నేను నెల్లూరు నా ఊరు, ఇక్కడ ఏదైనా చేస్తే గొప్పగా రాష్ట్రం మొత్తం చెప్పుకునేటట్టు చేస్తాం, కానీ అందుకోసం ఆర్థిక వనరులు కానీ అవసరం. ఇప్పుడు బారాషాహిద్ దర్గాలో అభివృద్ధి చేశాం. సో ఇంకా చేయాల్సింది ఉంది. నిధులు లేకపోయినా మంత్రి నారాయణ గారిని, అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరితో మాట్లాడి ఒక 10 కోట్లు పోగు చేసుకొని ఇప్పుడు చేస్తున్నాం. కొద్దిగా వక్ఫ్ బోర్డు నుంచి, కొద్దిగా మైనార్టీ మినిస్టర్ దగ్గర నుంచి కొద్దిగా తీసుకొని చేస్తున్నాం. ఇక్కడ 13.5 ఎకరాలు ఏమైనా గొప్పగా చేయాలంటే చాలా నిధులు అవసరం. అది స్కూల్ కట్టొచ్చు, అది కాలేజ్ కట్టొచ్చు, అది మసీద్ కట్టొచ్చు, కమర్షియల్ కట్టొచ్చు. ఆడ ఏం చేయాలనేది జస్ట్ ఊరికనే నా మదిలో వచ్చిందో లేదా ఎవరో అడిగారని చెప్పేది కాదు. దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేయాలి. కన్సల్టెంట్స్ వచ్చినప్పుడు కన్సల్టెంట్స్కి ఇచ్చి ఏం చేస్తే ఏ దారి నుంచి ఏం పెడితే బాగుంటుంది, దీంట్లో ఆదాయం ఎలా పెంచాలి, సమాజానికి ఎలాగ వాడాలి,
అందులో డెఫినెట్గా మసీద్కి కొద్దిగా స్థలం ఉంటుంది. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లే. మసీద్ స్థలం మసీద్కి ఉండకుండా ఎట్టపోద్ది. సో ఇది నేను పక్కన రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఎవరు మీరందరూ ఆందోళన పడడం కరెక్టే, కానీ అక్కడ వచ్చి చేస్తుండేది అధికారులు, పార్టీ వాళ్ళు కాదు చేస్తుండేది, అధికారులు. ఎప్పుడు కానీ అధికారులు పనిచేస్తున్నా ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఆడపోయి నిలబడడం అది సర్వసహజం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ నేను అదే చెప్పాను. సో అందరు కానీ పక్కన రోజు నా దగ్గరకు వచ్చి మేము తప్పుగా అనుకున్నాము అని కానీ చెప్పిపోవడం జరిగింది. అయితే మీరు మీ దాంట్లో ప్రజెంటేషన్ వేరేగా చేసినట్టున్నారు, బట్ ఇట్స్ ఓకే. సార్, ప్రధానంగా కూడా నెల్లూరు సిటీకి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లీజుకి ఇచ్చున్నారు, ఆ వచ్చే లీజుని దేనికి ఉపయోగిస్తున్నారు? బేసిక్గా నెల్లూరులో భూములు ఒక 2-3 ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఇచ్చుకుంటున్నారు లీజ్కి. అంటే ఎక్కడైతే కమిటీ ఉంటుందో వాళ్ళే ఇచ్చుకుంటారు. అయితే నెల్లూరు జిల్లా లోపల ఒక 7-8 వేల ఎకరాలు ఉండాలి. దాన్ని ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఎన్ని ఉన్నాయో అన్నీ కానీ ఆక్రమణలో ఉన్నాయి. అంటే ఆక్రమణ అంటే కొన్ని గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంది, ఇది ప్రభుత్వమే రెజ్యూమ్ చేసుకోండి కొన్ని, అంటే ప్రజా నిమిత్తానికి. కొన్ని ఆక్రమణదారుల ద్వారా గురి అయి ఉన్నాయి. కొన్ని ఆనాటి ముతువల్లీలు మేనేజ్మెంట్ కమిటీసు అమ్మేశారు. అమ్మేసిన వహ్ యాక్ట్ ప్రకారం అమ్మడం కొనడం 2 అబినిషియో, ఎప్పటికి కానీ అది చల్లదు. అటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు మేమేందంటే కొన్ని రెంట్ రివ్యూ కమిటీస్ పెట్టి ప్రతి మసీద్ దగ్గర ఉండే షాప్స్లో కానీ రెంట్స్ని పక్కన మార్కెట్లో 10,000 ఉంటే ఈ మసీద్లో ఉండేది 1,500, 2,000 ఇస్తున్నారు. అవి అన్నీ కానీ రెంట్ని రెన్యూ చేయిస్తున్నాను, రెంట్ రివ్యూ కమిటీని పెట్టి దాన్ని కానీ చేయిస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర అయితే మా కంట్రోల్లో భూమి ఏం లేదు. మా కంట్రోల్లో భూమి ఎప్పుడు లీజుకి ఇవ్వగలుగుతాము? ఖాళీగా ఉండే భూమి. ఇప్పుడు ఆ భూములన్నీ వెనక ఇప్పుడు అన్వేషణకి పడుతున్నాం, ఇప్పుడు సర్వేలు చేయిస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ భూమి మాది, ఇట్లాగా ఆక్రమణకు గురైంది అని పోవడం, దీన్ని తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే నెల్లూరు నుంచి నాకు తెలిసి ఆ మసీదులు సెల్ఫ్ వాళ్ళ దగ్గర వచ్చే ఇన్కమ్ నుంచి ఇచ్చే వక్ఫ్ బోర్డుకి 7% ఇస్తారు. ఒక ఇన్స్టిట్యూషన్కి వచ్చే ఆదాయంలో 7% ఇస్తారు. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ కలిపి 2,80,00,000 మాత్రమే వస్తుంది వక్ఫ్ బోర్డుకి. అయితే ఆ రెవెన్యూస్ అన్నీ కానీ పెంచాల్సి ఉంది. చాలామంది తప్పుడు లెక్కలు ఇచ్చి, అంటే ఆ 7% ఇవ్వడం తగ్గడం కోసం తప్పుడు లెక్కలు చేస్తున్నారు. అవన్నీ కానీ ఒక ప్యానల్ ఆఫ్ ఆడిటర్స్ని ఇప్పుడు సెలెక్ట్ చేశాం. ఈ ఆడిటర్స్ అందరూ పోయి ఆడిట్ చేసి నిజమైన లెక్కల్ని నిర్ధారించి ఇన్కమ్ జనరేషన్ చేసేది చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు బారా షాహిద్ దర్గా ఉంది, ఇది మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంది. అలాగనే కస్మూర్ దర్గా ఉంది, మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంది. ఇలాగా ఒక 10-15 ఇన్స్టిట్యూషన్స్ మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంది. దాంట్లో వచ్చే ఆదాయంతో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత తాలీమే హునర్ అని చెప్పి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అది బహుశా వచ్చే నెల 11-14 తారీఖుల లోపల దాన్ని లాంచ్ చేస్తారు. 28 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేశాము. పేద ముస్లిం ఆడబిడ్డల కోసం ఈ స్కిల్ డెవలప్మెంటు, ట్రెడిషనల్ స్కిల్స్ పెడుతున్నాము, అలాగనే డిజిటల్ స్కిల్స్ కానీ పెడుతున్నాం ఫేజ్ 1లో. ఫేజ్ 2లో అలాగనే అందరి కోసం కంప్యూటర్స్, ఏఐ ట్రైనింగు, కంప్యూటర్సు, కొన్ని స్కిల్ డెవలప్మెంట్, లైక్ ఈరోజు డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్ పైలట్స్ అవసరం చాలా ఉంది. ఈరోజు ఒక్కొక్క డ్రోన్ను మనం పెళ్ళిళ్ళలో చూసే డ్రోన్ కాదు. డ్రోన్స్ చాలా సర్వేస్లో డ్రోన్స్ వాడుతున్నారు.
చాలా మైనింగ్లో డ్రోన్స్ వాడుతున్నారు, ఈ అగ్రికల్చర్కి డ్రోన్స్ వాడుతున్నారు. డ్రోన్ ఒక్కొక్క విలువ కానీ 3, 4, 5, 6 లక్షలు అవుతుంది. ఒక కారు విలువ ఎంత ఉందో అంత అవుతుంది డ్రోన్ విలువ. కానీ దీనికి కానీ మంచి పైలట్స్ కావాలి, డ్రోన్ పైలట్స్. దీనికి కానీ రాబోయే రోజుల్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. సోలార్ ప్యానల్స్ ఆంధ్రప్రదేశ్ కొన్ని గిగావాట్స్ని పెట్టాలనే ఒక లక్ష్యంతో ఉంది. దానికి పెట్టాలంటే దానికి కానీ టెక్నీషియన్స్ అవసరం. ఇవన్నీ ఆలోచించుకొని రాష్ట్రం మొత్తంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ స్టార్ట్ చేయబోతున్నాము. అలాగనే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక హైబ్రిడ్ మోడల్ని అనలైజ్ చేస్తున్నాము. 10వ తరగతి పాస్ అయిన పిల్లల్లో టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళల్లో ఒక 500 మంది బిడ్డల్ని తీసుకొని బెస్ట్ స్టూడెంట్స్ని, ముస్లిమ్స్లో నుంచి బెస్ట్ స్టూడెంట్ తీసుకొని రెసిడెన్షియల్ కార్పొరేట్ కాలేజ్లో ఎక్కడైతే ఐఐటి, జేఈఈకి, ఎయిమ్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారో అక్కడ హాస్టల్లో పెట్టి ఒక 500 మంది పిల్లల్ని చదివేయాలని ఒక ఆలోచన ఉంది. అది కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మా మైనార్టీ మినిస్టర్ గారితో మాట్లాడి అది కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో లాంచ్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ముస్లిం సోదరులు కొంతమంది ఏవైతే ఆరోపణలు చేశారో ఈ వక్ఫ్ భూములకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అక్కడ కంపెనీలు కట్టడం, దాంతో వచ్చే డబ్బులతోటి పిల్లలను చదివిస్తారని చెప్పే మాటలైతే అవాస్తవాలను కూడా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న వక్ఫ్ భూములకు సంబంధించి ఏవైతే లీజుకి ఇచ్చారో ఆ లీజు అంటే వచ్చే లీజుకి సంబంధించి కూడా రాబోయే కొద్ది రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి మైనారిటీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఎక్కడైతే వక్ఫ్ భూములు ఉన్నాయో వక్ఫ్ భూములు ఉన్నాయో ఈ వక్ఫ్ భూములకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్ చేసి అవి వక్ఫ్ భూములు అంటే దేవుడికి సంబంధించినట్టు కాబట్టి దాన్ని కట్టుదిట్టం చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ ఎలాంటి అవినీతి జరగట్లేదని కూడా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే గత 2 రోజుల నుండి నెల్లూరు సిటీలో ఈ అక్రమ రేషన్ దందాకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా హాట్ టాపిక్ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నెల్లూరు సిటీకి సంబంధించిన కొంతమంది టీడీపీ వ్యక్తులు ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారో అతనికైతే ఫిర్యాదు చేసినట్లు కూడా పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా స్థానిక మంత్రి ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టాలంటే పార్లమెంటు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ అజీజ్ అనుమతి తీసుకొని పెట్టాలంటూ చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ భాయ్ ఉన్నాడు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల ఈ అక్రమ రేషన్ దందాకు సంబంధించి ఒక 5 లారీలను అయితే సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నెల్లూరు రూరల్కి సంబంధించి, ఆత్మకూరుకు సంబంధించి. దీనికి సంబంధించి వాటిని విడిపించడం కోసం అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అవి రేషన్ బియ్యం కాదు అని తప్పుడు నివేదిక ప్రభుత్వానికి అందించినట్లు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ పెద్దలే ఈ లారీలని పక్కదో పట్టించారని పుకార్లు జరుగుతున్నాయి. అదే టీడీపీ నాయకులే అధిష్టానానికి ఫిర్యాదు చేశారని కూడా చెప్తున్న పరిస్థితి. దీని మీద మీరే ఉంటారు. ఒకటండి, చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరు కానీ పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా ఈ యొక్క అవినీతి దందాలు చేసేవాళ్ళని, ఈ మద్యం దొంగ సారాయి వాళ్ళని, గంజాయి వాళ్ళని, ఇలాగా గవర్నమెంట్ పేదలకు పోవాల్సిన బియ్యం దొంగతనం మాఫియాని కొద్దిగాని సహించేది లేదు అని చాలా క్లారిటీగా చెప్పారు. అదేవిధంగా ఏవైతే ఈ దొంగ బియ్యం పట్టుకున్నారో దాన్ని ఇంకా కట్టుదిట్టం చేయాలనేదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఆర్ కూటమి పార్టీ లక్ష్యం. నాదెండ్ల మనోహర్ గారు హీఈస్ ఎ వెరీ వెరీ ఎఫిషియంట్, టాలెంటెడ్, ఒక అవగాహన ఉండే మంత్రి. ఎందుకంటే నేను ఇక్కడ నెల్లూరుకు ఒక రివ్యూకి వస్తే ఆత్మకూరు నుంచి కోవూరు అన్నీ ఆయనతో పాటు తిరిగాం. సో రాజకీయ నాయకులు ఏ శాఖ ఇస్తే ఆ శాఖలో మామూలుగా ఆ శాఖకి మంత్రి అయిపోతారు. కానీ ఆయన ఎంత మైక్రో లెవెల్లో చూస్తున్నారంటే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఇట్లాగ ఉండాలి మంత్రులు అంటే అని నేను ఇంప్రెస్ అయ్యాను. అండ్ ద వే హీస్ మేము అన్ని స్టోర్స్కి వెళ్ళాం. స్టోర్స్కి వెళ్ళినప్పుడు ఊరికనే చూడడం వేరు, దానిపైన అవగాహన తెలుసుకొని చూడడం వేరు. ఆ వచ్చే బెల్లంని ఎలాగుంది ఆయన చూడడం, ఆయిల్ని చూడడం,
అలాగనే ఆ బియ్యంని అనలైజ్ చేసి దాంట్లో ఒక ఫార్ములా ఉంది. మనం కొన్ని ప్రోటీన్ కోసం, న్యూట్రిషన్ కోసం కొన్ని ధాన్యం దాంట్లో యాడ్ చేస్తాం. దాన్ని కౌంట్ చేయడం, ఇది ఆ పర్సంటేజ్ ప్రకారం వేస్తున్నారా లేదా అని. మాకు ఐ ఓపెనింగ్ ఆ రోజు. ఓహో, మన పేదలకి దీంట్లో అడిషనల్గా న్యూట్రిషియస్ కోసం ఇవన్నీ యాడ్ చేస్తారని మాకు తెలియదు. సో ఈజ్ ఎ ఎక్సలెంట్ ఎఫిషియంట్ మినిస్టర్. ఆయన మంత్రిత్వాన్ని ఆయన్ని ఎవరో ఇక్కడి నుంచి చెప్తారంటే అది పచ్చి అబద్ధం. ఇది ఆయన ఎక్సలెంట్ మినిస్టరు, హీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. ఇంకా వారు కానీ అనేక సార్లు చెప్పారు ఇటువంటి అన్ని మాఫియాని అరికట్టాలని. ఇన్ఫ్యాక్ట్ ఈ దొంగ బియ్యం పోతుందని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే కదా పోయి పోర్ట్లో దీన్ని ఆపి ఇవన్నీ చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇట్లాగా దొంగ బియ్యం కావచ్చు, దొంగ సారా కావచ్చు, గంజాయి కావచ్చు, ఇటువంటి దేన్ని ప్రోత్సహించేది లేదు. దీనికి కంప్లీట్గా అరికట్టాలనేది మా లక్ష్యం. అయితే అందరు కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ అవకతవకలు ఏ ప్రభుత్వంలో ఉన్నా జరుగుతుంది. దీన్ని ఆపడానికి ప్రతి ఒక్కరం కృషి చేయాలి. సమాజం నుంచి కృషి రావాలి, ఎంప్లాయీస్ నుంచి కృషి ఉండాలి, రాజకీయ నాయకులు కానీ చిత్తశుద్ధితోనే ఉండాలి అందరూ. కాబట్టి దాంట్లో ఎటువంటి ములాజా లేదు. ఎవరు తప్పు చేసినా పట్టించేది. ఎవరు తప్పు చేసినా, ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే మా పార్టీ వాళ్ళని కానీ శిక్షిస్తాం. దాంట్లో ఎటువంటి మినహాయింపులు లేదు. దాని వరకు చంద్రబాబు గారు చాలా క్లియర్గా ఉన్నారు. నారాయణ గారు కానీ అదే చెప్పేది. ఇక్కడ ఎటువంటి అవినీతి జరగడానికి వీలు లేదు. మనం మొత్తం అభివృద్ధి పైనే ఉండాలి. ఈ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. మనకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, మంచి మ్యాండేట్ ఇచ్చారు. మొత్తం అభివృద్ధి చేస్తే కానీ నెక్స్ట్ మనం చూసాం, కొద్దిగా అభివృద్ధి చేస్తే కుదరదు. మనం కంప్లీట్గా చేయాలి, చేస్తేనే. లేదంటే పోయినసారి ఏమైంది చూడండి, అది మనం క్యాపిటల్ సగం స్టార్ట్ చేసాం, ఇంకో ఆయన వచ్చి దాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అలా కాకుండా ఈసారి ప్రజాధనం వృధా కాకుండా వీలు లేదు వృధా అవడానికి. కాబట్టి మనం అందరం కలిసి అభివృద్ధి వైపు నడవాలి, సంక్షేమం ప్రజలకి ఇవ్వాలి. ఈ రెండు పైనే వర్కౌట్ చేస్తున్నాం. ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ అక్రమ రేషన్ దందా అనేది నెల్లూరులో ఎక్కువగా ఉంది. ఏవైతే రేషన్ షాపులు ఉన్నాయో ఆ రేషన్ షాపుల నుండి సిండికేట్గా మారి రైస్ మిల్లర్లకి అర్ధరాత్రుల్లో చేర్చడం, అక్కడి నుంచి ఆ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కొన్ని రైస్ మిల్లర్లకు సంబంధించి నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, ఆత్మకూరు కానీ, కావలి కానీ, ప్రధానంగా సులూరుపేట రీసైక్లింగ్ చేయించి చెన్నై, బెంగళూరు ఎగుమతులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా స్థానికంగా పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ అధికారులకు సంబంధించి తూతూ మంత్రంగా అప్పుడప్పుడు పట్టుకోవడం తప్ప పూర్తి స్థాయిలో చేయట్లేదని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే గత ప్రభుత్వంలో రేషన్ సరుకులు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు, రేషన్ డీలర్లకు సంబంధం లేకుండా. అప్పుడు ఈ అవినీతి దందా అనేది కొంతవరకు తగ్గుంది. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీలర్లకు పూర్తిగా అప్పగించడంతో ఇలాంటి అక్రమ దందా ఏదైతే రేషన్ బియ్యం ఉందో జరుగుతుందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఈ అక్రమ దందా ఇంటికి పోయి ఇచ్చిన దానివల్ల, ఇంటికి ఈయన దానివల్ల జరిగేది కాదు. అక్రమ దందా అనేది కొంతమంది హ్యాబిచువల్ ఇట్లా దొంగతనం ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. అది ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. కానీ ప్రభుత్వం అడ్డుకట్టేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది ఉంది. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్తో ఇంకా మేము విజిలెంట్ అవుతున్నాము. దీనికి కంప్లీట్గా అడ్డుకట్టేయడానికి మినిస్టర్ గారు కానీ హై లెవెల్ మీటింగ్ చేసి దీన్ని ఎలాగ ఆపాలి, విజిలెన్స్ వాళ్ళతో, అందరితో, పోలీస్తో, అందరితో కానీ మాట్లాడి దీన్ని కంప్లీట్గా, ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఎలా చేస్తున్నారో అర్థం చేసుకొని దాన్ని అరికట్టడం. మనం ఒకటి చేస్తే మళ్ళా వాడు దొంగ ఇంకో తెలివి వస్తుంది. అయితే ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇక్కడికి అయిపోయింది అనేది ఉండదు. ప్రతిరోజు కానీ దీనిపైన విజిలెంట్గా ఉండాలి. ఏదైతే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఉన్నాయో ఆడ కానీ విజిలెన్స్ పెంచుతాము. చిత్తశుద్ధి అనేది తప్పకుండా మనం పెట్టే సిస్టమ్స్ ద్వారా చిత్తశుద్ధి కానీ ఆయనకి లేకపోయినా సిస్టమ్స్ రన్ చేస్తాయి. సిస్టమ్స్ పైన వర్క్ చేస్తున్నాము. ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ ఇవన్నీ కానీ పెడుతున్నాము. దీన్ని మనోహర్ గారు హీజ్ అన్
నాలెడ్జబుల్ పర్సన్. దానికి ఏం చేయాలో ఆయన ఈ పాటికే ఆలోచిస్తుంటారు. దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఈ సివిల్ సప్లైకి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పట్టాభిరామరెడ్డి, ఈయనకు సంబంధించే ఈయన ద్వారానే ఈ రేషన్ అక్రమ దందా జరుగుతుందని కూడా కొంతమంది టీడీపీలో ఉన్న నాయకులే చెప్తున్న పరిస్థితి దాదాపుగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక 2-3 ఎమ్మెల్యేలు స్థానిక మంత్రి నారాయణ గారికి కూడా ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా అధికంగా ఉన్నాయి. దీని మీద మీరేమంటారు సార్? ఏమండి, ఎవరు ఏ పదవిలో ఉన్నా ఆ పదవి పైన ఎవరో ఒకరు ఏదో చెప్తానే ఉంటారు. అట్టని చెప్తే మీరు ఆలకించరా అనేది కాదు. చెప్తే అన్నీ మంత్రి గారు ఆలోకిస్తారు, చంద్రబాబు గారు అన్నీ అర్థమవుతున్నాయి, ఇక్కడి నుంచి ఇంటెలిజెన్స్ నుంచి అన్నీ పోతున్నాయి, ఏం లేదు. ఈ చెప్పే అన్ని నిజాలని మేము అన్లెస్ నిర్ధారింపబడితే కానీ ఒక మనిషి పైన మేము దాన్ని అది ఒక ఆయన తప్పు చేశాడు అని మేము చెప్పలేము. నాకు తెలిసి ఇటువంటి తప్పులు ఇక్కడ ఎవరు చేయరు. చేయకుండా ఉండడానికి కావాల్సిన ప్రణాళికలు కానీ మనం సిద్ధం చేస్తాం. ఇది ఎవరు చేయరు. చేయకుండా ఉండడానికి కానీ ప్రణాళికలు అంటే సిస్టమ్స్ని కానీ స్టడీ చేస్తే అసలు ఇటువంటి అవకాశమే ఉండదు ఒకరిపైన చెప్పడానికి. సిస్టమ్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ సిస్టమ్స్ కానీ పర్ఫెక్ట్గా చేపిస్తాం. ఇవన్నీ ఒకరిపైన ఒకరు చెప్పుకునేది ఇవన్నీ మేము అసలు ప్రోత్సహించాము. ప్రతిపక్షాలు వీళ్ళందరూ ఏదో మాట్లాడుతుంటారు, దాన్ని బట్టి కొంతమంది మాట్లాడతారు. అంతేగాని సిస్టమ్ వ్యక్తుల్లో ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ వ్యవస్థ ఆలోచనలో, పార్టీ సూచనల్లో, పార్టీ క్రమశిక్షణ దాంట్లో ఎవరు పెద్ద తక్కువ ఏం లేదు. అందరూ ఫాలో అవ్వాల్సిందే. ప్రధానంగా మనం చూస్తే కూడా ఈ వక్ భూములు అయితే ఏమున్నాయో దీనికి సంబంధించి ఎక్కడా కూడా అన్యాయం జరగట్లేదు. ఏవైతే వక్ భూములకు సంబంధించి పేద ప్రజలు అసలు ముస్లింకి సంబంధించి ఉన్నారో వాళ్ళు చెప్పినట్లు, అదేవిధంగా ఏవైతే ఖాళీగా ఉన్న ప్లేస్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదో కంపెనీలు పెడుతుంది, కంపెనీలు పెట్టడం వల్ల 30 నుంచి 40 సంవత్సరాలు లీజుకి ఇస్తారు. లీజుకి ఇచ్చిన తర్వాత ఆ లీజుకి ఇచ్చిన వారు ఆ భూమిని సొంతంగా చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారని కొంతమంది ముస్లిం సోదరులు ఆరోపించారు. దీనికి సంబంధించి కూడా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భాయ్ అయితే కూడా క్షుణ్ణంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా అన్యాయం జరగదు, కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా తప్పు జరగదు, ముస్లిం సోదరులకు ఎలాంటి అన్యాయం జరగదని కూడా చెప్తున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా గత 3 రోజుల నుంచి నెల్లూరు సిటీలో జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం దందాకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఈ దందాలో ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన నాయకులే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వెనకుండి ఈ దందా నడిపిస్తున్నారు. ఈ దందా నడిపించడం, అదేవిధంగా రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్కి ఇవ్వడం, అక్కడ రీసైక్లింగ్ చేసి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై సిటీలకు సంబంధించి కూడా అర్ధరాత్రుల్లో అధిక రేట్లకు అమ్ముకుంటూ లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారన్న మాటలు అవాస్తవాలు. ఈ ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ వాళ్ళు కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ప్రధానంగా చూస్తే అభివృద్ధి బాటలో నడుస్తుంది. మంత్రి నారాయణ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా చెప్పినది తక్కువ చేసేది ఎక్కువ అనే నినాదంతో మంత్రి నారాయణ గారు పనిచేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఏ ప్రభుత్వం ఉన్నా చిన్న లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ జరిగిన వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని కూడా వక్ఫ్ బోర్డ్ ఏపీ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భాయ్ చెప్తున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐన్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.